వదిలిపెట్టాం. ఈ భూ కేటాయింపులు ఏది కూడా వదిలిపెట్టాం. తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజల ముందు పెట్టడంతో పాటుగా అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారి బ్రదర్స్ అయితే ఏదైనా చేయొచ్చా? అనుముల తిరుపతి రెడ్డి గారేమో కొడంగల్లో ఏ అధికారిక హోదా లేదు ఆయనకు. ఇలా ఒకవైపు కలెక్టర్లు, ఇంకోవైపు ఎస్పీలు కూర్చొని ఈయన గారు అధికారిక కార్యక్రమాల్లో ఇవాళ అధికారిక ప్రారంభోత్సవాలు చేస్తూ కొడంగల్ నియోజకవర్గంలో అన్అఫీషియల్ ఎమ్మెల్యేగా ఆయన కూడా ఇష్టానుసారంగా కొడంగల్ నియోజకవర్గంలో చేస్తూ ఉన్నాడు. నిన్నగాక మొన్న పారిశ్రామిక ఏదో పార్క్ కడుతున్నాము అని చెప్పి ముఖ్యమంత్రి గారి అల్లుడు కోసం ఆయన పార్ట్నర్గా ఉన్న మ్యాక్స్ బిఎన్ ఫార్మా అనే కంపెనీ కోసం కొడంగల్లో గిరిజనుల భూములు లాక్కున్నారు లగచర్లు. ఆ లగచర్ల భూముల కోసం ఏదైతే భూసేకరణ చేసినారో అక్కడ ప్లాట్లు ఇచ్చే కార్యక్రమానికి ముఖ్య అతిథి అనుముల తిరుపతి రెడ్డి. ఎవరి అనుముల తిరుపతి రెడ్డి? ఒక వార్డు మెంబరా, ఒక కౌన్సిలరా, ప్రజాప్రతినిధా? ఏ హోదాలో ఇవాళ కూర్చుంటున్నారు? మరి ఇదేనా మీరు చెప్పిన ప్రజాపాలన? అనుముల తిరుపతి రెడ్డి, అనుముల జగదీష్ రెడ్డి, అనుముల కొండల్ రెడ్డి, సత్యారెడ్డి వీళ్ళేనా మరి ముఖ్యమంత్రి గారి కుటుంబమే నడుపుతున్న పరిపాలన ప్రజాపాలన? ముఖ్యమంత్రి గారి కుటుంబం దోపిడీ చేస్తే ఇవాళ మంత్రులు వంతపాడడమే ప్రజాపాలన? మేము అందుకే ఈ అంశాన్ని వదిలిపెట్టాం. రాష్ట్ర గవర్నర్ను కూడా తొందరలోనే కలుస్తాం. తప్పకుండా ఈ విషయంలో తప్పకుండా విచారణ జరిపించాలని వారిని కూడా కోరుతాం. అవసరమైతే ఎట్లా అయితే కర్ణాటకలో లోకాయుక్తకు పోయారో, కోర్టులకు పోయారో ఇక్కడ కూడా పోతాం. నేను వాళ్ళు ఒకటే అడుగుతా ఉన్నా, నాకు చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది. మీరు ఈ రాష్ట్రంలో అనుముల కొండలరెడ్డి గారి కంపెనీ కాకుండా వేరే కంపెనీ ఇట్లాగే ఇప్పుడు రేపు మా శ్రవణ్ గారు ఉన్నారు, 1 లక్ష రూపాయలు పెట్టి ఒక కంపెనీ పెడతాడు, నాకు కూడా ఒక 5 ఎకరాల స్థలం ఇవ్వండి అంటే ఇస్తారా? ఇచ్చే పరిస్థితి ఉందా? కొండలరెడ్డి ఒక్కడికి స్పెషల్ రూల్స్, తిరుపతి రెడ్డికి స్పెషల్గా ప్రివిలేజెస్, ప్రోటోకాల్స్, ఏ అధికారిక హోదా లేకపోయినా అనుముల జగదీష్ రెడ్డికి 1000 కోట్ల ఎంఓయూలు, సూదిని సృజన్ రెడ్డికి ఇవాళ 1000 కోట్ల కాంట్రాక్టులు, సత్యనారాయణ రెడ్డికి ఇవాళ మెడికవర్ హాస్పిటల్స్, మ్యాక్స్ బిఎన్ ఫార్మాలు, ఇవన్నీ కూడా ప్రజల ముందు బయట పెడతాం.